గ్రామ స్వరాజ్యం దిశగా గ్రామ సభల ఏర్పాటు. కాన్సెప్ట్ పాతదైనా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కొత్తగా అనిపిస్తోందా? లేదంటే ఒక ఐకాన్ మినిస్టర్‌గా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఏదైనా ఉందా? ప్రయోజనం ఉందా? ఆయనకి కొత్త. ఆయనకు కొత్త. హ్మ్. ఆయనకి శాఖ కొత్త, ప్రభుత్వము కొత్త, మంత్రివర్గం కొత్త, మంత్రిగా కొత్త, హ్మ్. ఆ పని కొత్త. ఆలోచన కూడా కొత్త. ప్రజలకి ఇది అలవాటు. హ్మ్. ప్రజలకి ఆల్రెడీ తెలిసినయి గ్రామ సభలు ఇంతకుముందు పెట్టేవాళ్ళు జన్మభూమి సభలనేసి. హ్మ్. అక్కడ గ్రామ సభల్లో తీర్మానాలు చేయడం. హ్మ్. వాస్తవంగా వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటూ అదే గ్రామ సభ చెప్పిందని రాసుకునేవాళ్ళు. హ్మ్. ఈ దఫా ఈయన మాత్రం సిన్సియర్‌గా చేయాలనుకుంటున్నారు. చాలా హ్మ్. మంచి ఆలోచన. హ్మ్. ఏదో 82, 83 రకాల పనులు చేయడానికి అవకాశం ఉంది. డబ్బులు ఎంతున్నయి? హ్మ్. ఈ డబ్బులతో ఏమేం చేద్దాం అన్నటువంటిది గ్రామ సభల్లో నిర్ణయించాలన్నటువంటిది. హ్మ్. ఇప్పుడు ఒక ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఏ అంటే స్థానికంగా నాయకులకు కూడా వాళ్ళకొక గుర్తింపు ఇవ్వడం కాదు. ఇప్పుడు ఈ సభకు ఒక సర్పంచ్ పెడతారు ఈ సభ నా గ్రామంలో. ఆ సర్పంచ్ దృష్టికి కొన్ని సమస్యలేమన్నుంటే తీసుకెళ్తారు. ఇయి మనం ముందు సాల్వ్ జేసుకోవాలని అనుకుంటారు. ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక రకంగా కరెక్ట్‌గా జరిగితే మంచిదేనేమో చాలా గ్రామానికి. కరెక్ట్‌గా జరిగితే అంతా మంచిదే. హ్మ్. కాపోతే కరెక్ట్‌గా జరగడం ఎంత అనేది లెక్క. హ్మ్. ఇప్పుడు మొన్న రూ. 10,000 25,000 ఇయ్యమని ఈయన చెప్పారు. హ్మ్. అవును. ఇచ్చాడా అక్కడోడు ఎవడన్నా? హ్మ్. అయిపోయింది ఆగస్టు 15. అవును. హ్మ్. ఈయన మాట్లాడాడు, అక్కడ ఇచ్చినోడెవడు? హ్మ్. రెండోది ఇప్పుడు ఇది ఉంది. డబ్బులు రిలీజ్ చేసామని ప్రభుత్వం చెప్పింది. వాళ్ళ హ్మ్. అకౌంట్‌లో డబ్బులు పడ్డాయి. హ్మ్. కలెక్టర్ దగ్గర ఉంటాయి. హ్మ్. జగన్ చేసినా అదే చేశాడు. హ్మ్. అప్పుడు లోకల్ లీడర్ల మాటే కదా! జగన్ ఏమన్నా హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచినో కూర్చున్నామని చెప్పాడేందక్కడ? అవును. హ్మ్. లోకల్ లీడర్ల డెసిషనే కదా! హ్మ్. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్‌లు అంతా వైసీపీ వాడే కదా! హ్మ్. కానీ ఎక్కడికి పోయినాయి? కరెంట్ బిల్లులకి. ఇప్పుడు హ్మ్. కరెంట్ బిల్లులు కట్టాలక్కర్లేదా అవును. హ్మ్. రేపొద్దున? హ్మ్. ఇప్పుడు ఏమవుతది గ్రామీణ ప్రాంతాల్లో రేపొద్దున గనక ఇప్పుడు ఈ డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ ఇయొచ్చినియి. హ్మ్. ఇదేదో మనకి టోటల్‌గా చూస్తే బల్క్‌గా కోట్లలో కనబడుద్ది. అవును. ఒక ఊరు లెక్కన సగటున చూస్తే 20,00,000, 15,00,000 ఉంటది. హ్మ్. దాంతో రోడ్డేసేసాం అనుకుందాం. హ్మ్. ఓ డ్రైనేజ్